పిల్లలు మా మాట వినరండి అనే తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉంటారు. వారు ఏం చేయాలి? పిల్లలు ఎవరి మాటే తింటారో వాళ్ళతో చెప్పించి వాళ్ళతో మాట్లాడించాలి. ఇక నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, పేరెంట్స్ అనేవాళ్ళు సహనం కలిగి ఉండాలి. ఎందుకు సహనం కలిగి ఉండాలి? మీరు బాధ ఉంటుంది. ఇంత కష్టపడి ఇన్ని లక్షలు, ఇన్ని వేలు డొనేట్ పెట్టి నేను చదివించాను పిల్లోడిని. అనుకున్న గ్రోత్ రాలేదు. అవసరాన్ని బట్టి పిల్లలకి ఆ సహనం, వారు సహనం వహించి పిల్లల్ని ఎక్కువగా అబ్యూజ్ చేయకుండా, ఫిజికల్ ఆర్ వెర్బల్ అబ్యూజ్ చేయకుండా ఉంటే అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి అవసరాన్ని బట్టి సైకాలజిస్టుల సహకారం కానీ, సైకాట్రిస్టుల సహకారం కానీ తీసుకోవాలి. ఎందుకంటే యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ సర్టన్ ఎక్స్టెంట్. మీరు కొన్ని ఫీల్డ్ లో మీరు ఎక్స్పర్ట్, కానీ యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ సైకాలజీ, సైక్రాటిక్, సూసైడికల్ టెండెన్సీ ఇటువంటి విషయాల్లో మీకు ఎక్కువ అవగాహన లేదు. కాబట్టి అవసరాన్ని బట్టి మీకు అప్పటికి పిల్లవాడు ఇబ్బందిగా ఉన్నాడు అనుకుంటే, లేదా ఏమాత్రం రిస్క్ చేసుకోకూడదు అనుకుంటే మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మేము వారిని అసెస్మెంట్ చేసి వారు ఏ కండిషన్ లో ఉన్నారో చూసుకొని అవసరాన్ని బట్టి కౌన్సిలింగా, థెరపీనా, లేకపోతే వారికి మెడిసినా, లేదా బోత్ కావాల్సి ఉంటుందేమో చూసి దానికి అవసరమైన ఇది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే మెయిన్ థెరపీ వచ్చేపాటికి సిబిటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, నెక్స్ట్ డిబిటి డైలెక్టువల్ బిహేవియర్ థెరపీ, ఇటువంటి కొన్ని థెరపీస్, కొన్ని విధానాల ద్వారా వారికి నార్మల్ గా తీసుకురావడానికి శ్రీనివాస్ గారు